ఇష్ట వెళ్ళాలి నాన్న. చిన్నపిల్లలు వెళ్ళండి నాన్న. మీరు బాప్తీసం తీసుకురు కదా నాన్న, బాప్తీసం తీసుకురు ఉండండి మీరు. శ్రేష్ఠ నువ్వు వెళ్ళు. అక్కడ బాబు ఎవరో తిరుగుతున్నాడు. అయాన్ కిందికి వెళ్ళాలి సండే స్కూల్కి. ప్రభునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అందరం దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామా. హల్లెలూయా. మరి సమయంలో దేవుడు మన కొరకై ఈ దినం సిద్ధపరచబడినటువంటి దేవుని వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. నూతన నిబంధన గ్రంథములో నుంచి మత్తయి రాసినటువంటి శుభవార్త 28వ అధ్యాయము 19వ వచనాన్ని ఉదయకాల బైబుల్ ధ్యానాంశముగా మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి మత్తయి రాసినటువంటి శుభవార్త 28వ అధ్యాయము 19వ వచనాన్ని బైబుల్ ధ్యానాంశముగా మనం చదువుకుందాం. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తీసమిచ్చుచు. చాలు. దేవుడి పరిశుద్ధ లేఖన భాగమును మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. తలలు వంచుదాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుడు ఈ దినాన నీతో నాతో మనందరితో మాట్లాడులాగున, దర్శించులాగున ప్రభు సన్నిధిలో. ప్రభువా, నీ మాటలు వినటానికి ఆశతో నీ సన్నిధికి వచ్చామయ్యా. నీ మాటలు బాధల్లో నెమ్మదినిచ్చేవి. నీ మాటలు వెండి బంగారముల కన్నా కోరదగినవి నాయన. నీ మాటలు సత్యము కలిగినవి, నీ మాటలు జీవము కలిగినవి నాయన. జుంటె దేనే దారల కన్నా మధురమైనవి తండ్రి నీ మాటలు, నీ వాక్యము. మాత్మలను రక్షించుటకు శక్తి కలిగిన వాక్యమును, సాత్వికముతో అంగీకరించే మంచి మనస్సును, హృదయాలను మా అందరికీ ప్రసాదించమని ప్రార్థన చేస్తున్నాము నాయన. నా జ్ఞానం ఏ పాటిది తండ్రి. పరిశుద్ధాత్మ దేవుడా, నీ దీన సేవకుని నీ సిలువ చాటున మరుగుపరచండి. నీ పిల్లలకు కావలసినటువంటి శ్రేష్టమైన విలువైన నీ మాటల్ని మీరు బోధించండి, తెలియచేయండి. నన్ను మరుగుపరచండి, నీ నామమును గొప్ప చేయమని ప్రార్థన చేస్తూ ఈ దినాన ఆశతో చేరి వచ్చినటువంటి ప్రతి బిడ్డను తండ్రి నీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని వాక్యములో, ప్రార్థనలో, ఆత్మీయతలో ఉన్నతమైనటువంటి శిఖరాలకు చేరగలిగినటువంటి కృపను ప్రతి ఒక్కరికి నీ దయచేయమని, దీనుడును అల్పుడనైన నన్ను నీ రాజ్యములో జ్ఞాపకం చేసుకోమని, నీ ఉన్నతమైన రాజ్యానికి మమ్మల్ని అందరినీ దీన సంఘమును వారసులుగా చేయమని
ఎలా నేస్తాం మనము? ప్రాచీన స్వభావం విడిచిపెడతాము. ఏ స్వభావం ధరించుకుంటాము? నవీన స్వభావం. అది ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. ఏ విషయంలో చనిపోయాం మనం? వెరీ గుడ్. ఏ విషయంలో చనిపోయాం మనం? పాప విషయంలో చనిపోయాం. రోమ 6:2, 3, 4 వచనాల్లో మనం చదివాం కదా. ఏ విషయంలో చనిపోయాం? పాప విషయం. ఎందుకు మీకు మళ్ళా గుర్తు చేస్తున్నంటే మీరు మర్చిపోవద్దు. ఈ బాప్తీసం గురించి మీరు అనేకులకు ఏం చేయాలి? తెలియజేయాలి. బాప్తీసం అంటే అర్థం ఏంటో చూసాం. యేసుక్రీస్తు వారు ఎలా మరణించాడో బాప్తీసం కూడా మనము మరణంతో పోల్చాడు పౌలు భక్తుడు. యేసుక్రీస్తు లేచినట్టుగా మనము కూడా ఏ స్వభావాన్ని ధరించుకుంటాం? ఒక నవీన స్వభావాన్ని ధరించుకుంటాం. ఇది బాప్తీసం అనగా నేమి అన్నటువంటి మొదటి మాట. రెండో మాట ఏంటి? ఎన్ని మాటలు చూసుకున్నాం మనం? మొత్తం ఎన్ని మాటలు ఎన్ని చూసాము? 6 మాటలు చూసాం. మొదటి మాట బాప్తీసం అనగానేమి, బాప్తీసం ఎందుకు తీసుకోవాలి, బాప్తీసము ఎలా తీసుకోవాలి, బాప్తీసము ఎప్పుడు తీసుకోవాలి, చిన్నపిల్లలు బాప్తీసము తీసుకోవచ్చా? ఎన్ని విషయాలు ఆలోచన చేశాం? 5 విషయాలు ఆలోచన చేశాం. ఇప్పుడు ఒక ప్రశ్న, ఎందుకు తీసుకోవాలి బాప్తీసం? 3 విషయాలు చెప్పాను. చూసి చెప్పకూడదు, చూడకుండా చెప్పాలి. ఎందుకు తీసుకోవాలి బాప్తీసం అంటే మొదటిది పాప క్షమాపణ. చాలామంది ఎందుకు తీసుకుంటారో తెలియదు బాప్తీసం కదా. ఆవేశముతో వచ్చి మునిగిపోయే వాళ్ళు ఉంటారు, ఉద్యోగం కోసము మునిగే వాళ్ళు ఉంటారు, సర్టిఫికేట్ కోసం మునిగే వాళ్ళు ఉంటారు, జెండా కింద బాప్తీసం, చిలకరింపు బాప్తీసము. అసలు బాప్తీసం యొక్క ఉద్దేశం తెలియకుండానే ఎందుకు తీసుకోవాలో తెలియక బాప్తీసం తీసుకునే వాళ్ళు ఉంటారు. ఎందుకు తీసుకున్నాం మనం బాప్తీసము? ఎందుకు తీసుకోవాలో బాప్తీసం మనము? మొట్టమొదటిగా పాప క్షమాపణ కోసం బాప్తీసం తీసుకోవాలి. పేతురు ప్రసంగించినప్పుడు పాప క్షమాపణ పొందారు అందరూ కూడా. యేసు నామములో వారు ఏం తీసుకున్నారు? పాపం. రోగంతో చనిపోయినా పర్వాలేదు. దేంతో చనిపోకూడదు మనం? పాపముతో చనిపోకూడదు. రోగంతో చచ్చిపోయిన వ్యక్తి ఉన్నాడు కదా, ఎవరు అతడు? దరిద్రుడు. ఎవరు? దరిద్రుడైన లాజరు. దేంతో చచ్చిపోయాడు? రోగంతో చచ్చిపోయాడా, పాపంతో చచ్చిపోయాడా? రోగంతో చచ్చిపోయాడు. రోగంతో చచ్చిపోయేది ఎక్కడికి పోయాడు ఆయన? దేవుని రాజ్యానికి చేరాడు. రోగం ఎక్కడి వరకు వస్తుంది? సమాధి వరకు మాత్రమే రోగం వస్తుంది. పాపం ఎక్కడి వరకు వస్తుంది? సమాధి తర్వాత వెలుపల కూడా మనల్ని వెంబడించే సమస్యనే పాపం అనే సమస్య. లోకంలో అతిపెద్ద సమస్య ఏంటి చెప్పండి? అనారోగ్య సమస్య, ఆర్థిక సమస్య, అప్పుల సమస్య. ఏ సమస్య? శ్రమలనే సమస్యన. ఈ సమస్యలు అసలు సమస్యే కాదు. అసలైన సమస్య ఏంటంటే పాపం అనే సమస్య. ధనవంతుడు చచ్చిపోయాడు, ఎక్కడికి వెళ్ళిపోయాడు? అగ్ని జ్వాలలలో యాతన పడుతున్నారు. రెండోది ఏంటి? బాప్తీసం ఎందుకు తీసుకోవాలి? రక్షింపబడటం కోసం. నమ్మి బాప్తీసం పొందినాడు ఏం పొందుతాడు? రక్షింపబడు. నమ్మని వానికి ఏముంది? శిక్ష. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి ఏం ప్రకటించమన్నాడు? వాక్యాన్ని ప్రకటించండి, సువార్తను ప్రకటించండి. ఎవడైతే విశ్వసిస్తాడో వాడు ఏమవుతాడు? రక్షింపబడతాడు. నమ్మని వానికి ఏముంది? శిక్ష. 3, పరిశుద్ధాత్మ అనే వరము. వరము గిఫ్ట్గా దేవుడు మనకిచ్చాడు. ఏమిచ్చాడు? పరిశుద్ధాత్మ అనే వరాన్ని గిఫ్ట్గా దేవుడు మనకి ఇచ్చాడు. ఎప్పుడు ఇచ్చాడు? ఏ రోజైతే మనం బాప్తీసం తీసుకున్నామో ఆ బాప్తీసం తీసుకున్న రోజు పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఏం చేశాడు? కుమ్మరించబడ్డాడు. ఆత్మ కుమ్మరించబడుతుందా? సంచరించబడుతుందా? ఆత్మ కుమ్మరించబడుతుంది. సంచరించే గుణం ఎవడిది? అపవాదిది. యోబు గ్రంథంలో చూస్తాంగా, నువ్వు ఎక్కడి నుండి వచ్చావంటే ఆకాశములో అపవాదిని అడిగితే ఇటు అటు సంచరించుచు
వచ్చి తిని. బైబిల్లో మీరు ఎక్కడైనా చూడండి, పాత నిబంధనలో కానీ కొత్త నిబంధనలో కానీ ఆత్మ ఎప్పుడైనా కుమ్మరించబడింది కానీ ఆత్మ ఎప్పుడు కూడా సంచరించబడలేదు. చాలామంది పరిశుద్ధాత్మను గురించినటువంటి అవగాహన లేనటువంటి వారు చాలామంది క్రైస్తవ్యంలో నేటి దినాన ఉన్నారు. పైనుండి నా ఆత్మను మీ యవనస్తుల మీదను మీ యవనరాళ్ళ మీద నేనేం చేస్తానన్నాడు దేవుడు ఎవేలు గ్రంథములో? కుమ్మరిస్తాను. పరిశుద్ధాత్మ దేవుణ్ణి వరముగా ఇచ్చాడు. నిత్య జీవాన్ని ఇస్తానన్న దేవుడు, పరలోక రాజ్యాన్ని ఇస్తానన్న దేవుడు, మిమ్మల్ని వచ్చి తీసుకువెళ్తానని ప్రమాణం చేసిన, వాగ్దానం చేసిన దేవుడు, మొట్టమొదటిగా దేవుడు మనకి అడ్వాన్స్గా ఎవరినిచ్చాడని చెప్పాను నేను? పరిశుద్ధాత్మ దేవుని మనకు వరంగా ఇస్తానన్నాడు. ₹1,00,00,000 ఇస్తానన్న ఆయన నమ్మాలంటే ఏం చేయాలి మనము? ఏం చేయాలి మనము? 3 లక్షలు ఇస్తే 30 లక్షలు ఇస్తే ₹1,00,00,000 ఇస్తాడని నమ్మకం. ప్రియమైన దేవుని వారలారా, ఈ విషయాలన్నీ కూడా మనము చూసాం. ఏంటిది? మొదటి విషయము బాప్తీసం అనగా నేమి. రెండు ఎందుకు తీసుకోవాలి? మూడేంటి? ఎలా తీసుకోవాలి? 4 ఎప్పుడు తీసుకోవాలి? 5 చిన్నపిల్లలు బాప్తీసము తీసుకోవచ్చా? మీకు ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతాను. చిన్న పిల్లలకి బైబిల్ గ్రంథంలో ఎక్కడైనా బాప్తీసం ఇచ్చినట్టు ఉందా? పరిశుద్ధ గ్రంథములో బైబిల్లో చిన్న పిల్లలకి ఎక్కడైనా బాప్తీసం ఇచ్చినట్లుందా? ఎక్కడ కూడా రాయబడలేదు. చిన్నపిల్లలకు పాప క్షమాపణ అంటే ఏంటో తెలియదు, మారు మనసు అంటే ఏంటో తెలియదు. వాక్యంలో అన్ని ఆధారాలు కూడా మీకు చూపించి చెప్పాను. 19వ అధ్యాయం కూడా మీరు రాసుకోండి. మత్తయి సువార్త గడిచిన వారం మీకు చెప్పలేదు. 19వ అధ్యాయంలో 13, 14, 15 వచనాలు మీరు రాసుకోండి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ మాటలు మీరు చదవలసిందిగా ప్రభు పేరట తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఏ అంశంలో ఉన్నాం మనం? ఏ అంశంలో ఉన్నా? 5 అంశాలు అయిపోయినాయి కదా. ఎక్కడ ముగించాం మనము? 6 అంశంలో ముగించాం. 6 అంశంలో ఏ నామములో బాప్తీసం తీసుకోవాలి? ఆరో మాట, ఏ నామములో మనము బాప్తీసము తీసుకోవాలి? యేసుక్రీస్తు వారు ఏం చెప్పారు? ఏ నామములో బాప్తీసం తీసుకోమని చెప్పాడు? తండ్రి యొక్కయు కుమారుడి యొక్కయు పరిశుద్ధాత్మ నామములోనికి. నామములో అన్నాడా? నామములోనికి అన్నాడా? మీరు చూడండి ఒకసారి, బైబిల్ స్పష్టంగా చూడండి. చూసారా? నామములో ఉందా? నామములోనికి ఉందా? నామములోనికి. తండ్రి యొక్కయు కుమారుడి యొక్కయు పరిశుద్ధాత్మ నామములోనికి ఏం తీసుకోమన్నాడు? బాప్తీసం తీసుకోమన్నాడు. ఈ విషయం ఎవరికి చెప్తున్నాడు? ఇవ్వమని ఎవరికి చెప్తున్నాడు? శిష్యులకు చెప్తున్నాడు. ఎవరికి చెప్పాడు ఈ మాటలు? శిష్యులకు చెప్తున్నాడు. 12 మంది శిష్యులతో అంటున్నాడు. ఏమని అంటున్నాడంటే, ఈ తండ్రి యొక్క కుమారుడి యొక్క పరిశుద్ధాత్మ నామములోనికి మీరు బాప్తీసం ఇయ్యాలి అని వారికి ఆజ్ఞాపించాడు దేవుడు. ఈ 12 మంది శిష్యులు అక్కడ ఉన్నారు. ఈ మాట చెప్పినప్పుడు పేతురున్నాడు, యోహానున్నాడు, యాకోబున్నాడు, మిగతా శిష్యులందరూ కూడా ఆ సమయంలో అక్కడ ఉంటుండగా వారితో చెబుతున్నటువంటి మాట, ఆ నామములో మీరు బాప్తీసం ఇయ్యండి అని చెప్పాడు. మరి పేతురు ఏ నామములో బాప్తీసం ఇచ్చినట్లుగా మనం చూసాం? అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 37, 38 వచనములో ఏ నామములో బాప్తీసం ఇచ్చాడంట? ఒకసారి ఆ మాటను చూద్దాం. మనం ముందుకు వెళ్దాం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 38వ వచనం. పేతురు
మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసు క్రీస్తు వారి నామమున బాప్తీసము పొందుడి. ప్రతివాడు ఏ నామములో బాప్తీసం పొందమన్నాడు? యేసు క్రీస్తు వారి నామములో. ఏ నామములో పొందాలి? యేసు క్రీస్తు వారి నామములో బాప్తీసం పొందుడి అన్నాడు. యేసు క్రీస్తు వారు ఏ నామములో బాప్తీసం తీసుకోమన్నాడు? తండ్రి యొక్కయు కుమారుడి యొక్కయు పరిశుద్ధాత్మ నామములో బాప్తీసం తీసుకోమన్నాడు యేసు క్రీస్తు ప్రభుల వారు. ఆ మాట చెప్పినప్పుడు పేతురు అక్కడ ఉన్నాడా లేడా? పేతురు అక్కడ ఉన్నాడు. పేతురు అక్కడ ఉన్న ఇప్పుడు ఏ నామములో బాప్తీసం ఇస్తూ ఉన్నాడు? యేసు క్రీస్తు వారి నామములో ఇస్తున్నాడు. మరి ఇక్కడ ఏంది ఇలా జరిగింది? యేసు క్రీస్తు వారి నామములో ఇక్కడ ఎందుకు పేతురు గారు బాప్తీసం ఇచ్చాడు? ఎందుకు ఇచ్చాడు బాప్తీసము? పేతురు గారు ఇచ్చాడు, పర్వాలేదు. పౌలు గారు కూడా ఇచ్చాడు కదా. పౌలు గారు కూడా ఏ నామంలో బాప్తీసం ఇచ్చాడు? అపోస్తుల కార్యం 19:4 ఏ నామములో ఇచ్చాడు? చదవండి ఆ మాట. 19:4. అందుకు పౌలు యోహాను తన వెనక వచ్చువాని యందు అనగా దేని ఎందంట? అక్కడేమో యేసు క్రీస్తు నామములో బాప్తీసం ఇచ్చాడు పేతురు. ఇక్కడేమో కేవలము యేసు అన్న మాట మనం చూస్తున్నాం. ఏంటి? యేసునందు విశ్వాసం ఉంచుము. పేతురు అక్కడ యేసు క్రీస్తు వారి నామములో బాప్తీసం ఇస్తే పేతురు ఇక్కడ యేసులో బాప్తీసం ఇస్తూ ఉన్నాడు. గమనించాం కదా. బైబిల్లో ప్రతి చిన్న అక్షరం కూడా మనం ఆలోచన చేయాలి. ప్రతి చిన్న పదాన్ని కూడా మనం చూస్తూ ఉండాలి. ఇక్కడేమో యేసులో బాప్తీసం పొందాడు, అక్కడేమో యేసు క్రీస్తులో బాప్తీసం పొందాడు అంటున్నాడు. చెరసాల అధికారి యేసు క్రీస్తు నామములో బాప్తీసం పొందారు. ఇక్కడ ఈ 3000 మంది యేసుక్రీస్తు వారి నామములో బాప్తీసం పొందినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని వారలారా, ఆ కాలంలో జాగ్రత్తగా వినండి. రేపు చాలామంది బైబిల్ పట్టుకొని వస్తారు మీ దగ్గరకు వచ్చి, యేసుక్రీస్తు వారి నామములో పేతురు బాప్తీసం ఇచ్చాడు కాబట్టి మీరు యేసు నామములోనే బాప్తీసం పొందాలంటారు. అసలు పేతురు యేసుక్రీస్తు వారి నామములో ఎందుకు బాప్తీసం ఇచ్చాడో మనం ఆలోచన చేయాలి. ఇశ్రాయేలు ప్రజలు, యూద ప్రజలు తండ్రిని ఒప్పుకునేటువంటి వారు, పరిశుద్ధాత్మ దేవుని ఒప్పుకునేటువంటి వారు, కానీ యేసు దేవుని కుమారుడు అని ఒప్పుకునేటువంటి వారు కాదు. యేసు దేవుడు పంపిస్తే వచ్చినటువంటి దైవ కుమారుడని ఒప్పుకునేటువంటి వారు కాదు. యూదులు, ఇశ్రాయేలీలు ఆనాడున్నటువంటి ప్రజలు. అందుకు ఆయనని సిలువ వేశారు, అందుకు ఆయనని సిలువకు అప్పగించారు. ఆ కాలములో తండ్రిని ఒప్పుకున్నారు, పరిశుద్ధాత్మ దేవుని ఒప్పుకున్నారు, కానీ యేసుక్రీస్తుని దేవునిగా, దేవుని కుమారుడిగా ఒప్పుకోలేదు. గనకనే పేతురు అంటున్నాడు, ఏ యేసునైతే మీరు వద్దన్నారు, ఏ యేసునైతే మీరు సిలువ వేశారో ఆ యేసు లేకపోతే మీకు ఇప్పుడు రక్షణ లేదు, ఆ యేసు లేకపోతే మీకు పాప క్షమాపణ లేదు. ఏ యేసునైతే మీరు తృణీకరించారో ఆ తృణీకరించబడిన రాయి ఇప్పుడు ఏమైందో తెలుసా? మూలకు తలరాయి అయింది. ఇశ్రాయేలారా, మీరు ఈ విషయాన్ని రూఢిగా తెలుసుకోవాలి. ఇశ్రాయేలు ప్రజలారా, ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. ఏ యేసునైతే మీరు వద్దన్నారో, ఏ యేసునైతే మీరు సిలువ వేశారో, ఏ యేసు క్రీస్తునైతే మీరు సిలువకు అప్పగించారో, ఏ యేసునైతే మీరు అంగీకరించలేదు, ఆ యేసు నామము లేకపోతే ఇప్పుడు మీకు పాప క్షమాపణ లేదు. ఆ పాప క్షమాపణ మీకు కావాలంటే ఆ యేసు నామములోనే మీకు పాప క్షమాపణ ఉంది అనంగానే అక్కడ ఉన్నటువంటి యూదులు, ఇశ్రాయేలు అందరూ ఏమన్నారంటే, అయ్యలారా, ఇప్పుడు మేమేమీ చెయ్యాలి? అపోస్తల కార్యం 2:37-38 వారి హృదయములో నొచ్చుకున్నారంట. ఏం చేశారంట? వారి హృదయములో నొచ్చుకొని, సహోదరులారా మనమేమి చేతుమని పేతురును కడమ అపోస్తులను అనగా
మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము చాలు. ప్రతివాడు మీరు శిలువ వేసిన ఈ యేసునే 36లో కూడా అంటాడు కదా, మీరు రూఢిగా తెలుసుకోవాలి. ఏ యేసునైతే మీరు వద్దన్నారు, ఏ యేసునైతే మీరు తృణీకరించారు, ఆ తృణీకరింపబడిన రాయి ఇప్పుడు ఏమైంది తెలుసా? మూలకు తలరాయింది. ఆ యేసు లేకపోతే మీకేం లేదు, పాప క్షమాపణ రక్షణ లేదు అనని ఆనాడు ఇశ్రాయేలీలకి పేతురు ప్రసంగము ప్రారంభించినట్లుగా మనం చూస్తాం. ఇప్పుడు చెప్పండి, యేసు నామములు ఎందుకు బాప్తిసం ఇచ్చాడు ఆ రోజు పేతురు? ఎందుకు ఇచ్చాడు? తండ్రిని ఒప్పుకున్నారు, పరిశుద్ధాత్మ దేవుని ఒప్పుకున్నారు, కానీ ఎవరిని ఒప్పుకోలేదు? ఇశ్రాయేలీలు యేసు ప్రభుని ఒప్పుకోలేదు. ఆనాడు అపోస్తలులు కూడా ఏం చేశారంటే యేసును గురించి ఎక్కువ ప్రకటించారు, యేసును గురించే ఎక్కువగా బోధించారు. యేసు క్రీస్తు వారి పరిచర్యను గురించి, ఆయన శిలువను గురించి, ఆయన పునరుద్ధానాన్ని గురించే ఎక్కువ వారు తెలియజేశారు. యేసును గురించి ఎక్కువగా తెలియజేస్తుంటే ఆనాడున్నటువంటి అధికారులు, ఆనాడున్నటువంటి అధిపతులు, ఆనాడున్నటువంటి వారందరూ కూడా, రోమ ప్రభుత్వం, అక్కడ ఉన్నటువంటి రోమ ప్రజలు, ప్రభుత్వాలు, అధికారులు కూడా ఏం చేశారంటే ఈ యేసును గురించి ఎవరైతే బోధిస్తారో, ఈ యేసు గురించి ఎవరు బోధించొద్దు, ఆ నజరేయుడైన యేసును గురించి ఎవరు కూడా చెప్పవద్దని శిష్యులకు ఖండితంగా ఆజ్ఞాపించినటువంటి సందర్భాన్ని కూడా మనం చూసాం. ప్రియమైన, ఆ నామమును గురించి బోధించొద్దు. ఏ నామమును గురించి? యేసు నామమును గురించి మీరు బోధించొద్దు. ఆ నజరేయుడైన యేసును గురించి మీరు ఎంత మాట్లాడకూడదని ఖండితంగా ఆజ్ఞాపించినటువంటి సందర్భాన్ని మనం చూసే. వీరు ఎంత ఖండితంగా ఆజ్ఞాపించిన శిష్యులు మాత్రం యేసును గురించి బోధించకుండా మానలేదు. ఈ యేసే ప్రభువునుగాను రక్షకుడుగాను తండ్రి అయిన దేవుడు మృతుల్లో నుండి లేపాడు. ఆ జీవాధిపతిని మీరు సిలువ వేశారు, కానీ ఆ సిలువ మరణము, ఆ మరణ వేదన తండ్రి అయిన దేవుడును యేసుక్రీస్తు వారికి తొలగించాడు. ఈ విషయాలన్నీ కూడా తెలియజేశాడు. ప్రియమైన దేవుని వారలారా, ఒకసారి ఆ 2 మాటలు చూపించి నేను ముందుకు వెళ్తాను. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం, అపోస్తుల కార్యం 4వ అధ్యాయం 17వ వచనం, 18వ వచనము. అప్పుడు వారిని పిలిపించి, మీరు యేసు నామమును బట్టి, ఆ మాట అండర్లైన్ చేసుకోవాలి, మీరు యేసు, ఇక మీదట యేసు నామమును బట్టి ఎంత మాత్రమును మాట్లాడకూడదు, బోధింపకూడదని వారికి ఆజ్ఞాపించిరి. అందుకు పేతురును యోహానును వారిని చూచి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయం. చాలమ్మా, అవసరం లేదు మిగతా మాట. ఈ నామము ఏమంటున్నాడు? అయినది ప్రజల్లో ఇంకా వ్యాపించుటకై ఇక మీదట ఈ నామమును బట్టి ఏ మనుష్యులనైనను మాటలాడకూడదని మనము వారిని బెదిరి పెట్టవలనని చెప్పుకొనిరి. ఏ నామం అంట? మీరు యేసు నామమును బట్టి ఎంత మాత్రము కూడా మాట్లాడకూడదని ఏం చేస్తున్నారు? ఏ యేసునైతే ప్రకటించొద్దని చెప్తే వీళ్ళు ఎవరి గురించి ప్రకటన చేస్తున్నారు చెప్పండి? ఆ యేసును గురించే ప్రకటిస్తూ ఉన్నారు. ఖండితముగా ఆజ్ఞాపించారంట. నజరేయుడైన యేసు అంటే పడటం లేదు. నజరేయుడైన యేసు గురించి మీరు బోధించకూడదు, యేసు గురించి మాట్లాడకూడదు. మీరు ఎంత మాత్రము కూడా ఆ నామమును మీరు బోధించకూడదు. ఆ కాలములో అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు పేతురు యేసు నామములో వారికి బాప్తిసం ఇచ్చాడు. ఇదే 5వ అధ్యాయం అపోస్తల కార్యములు 40-41 వచనాన్ని మనం చదువుదాం. 40-41 అపోస్తల కార్యములు 5వ అధ్యాయము 40-41. వారు అతని మాటలు సమ్మతించి అపోస్తులను పిలిపించి కొట్టించి యేసు నామమును బట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించి వారిని విడుదల చేసి ఆ నామము కొరకు అవమానము పొందుటకు పాత్రులమని ఎంచబడినందున వారు సంతోషించుచు మహాసభ ఎదుట నుంచి వెళ్ళి అపోస్తులను ఏం చేశారంట? కొట్టించారు.
యేసు నామమును బట్టి బోధింపకూడదని వారికి ఏం చేశాడు? ఆజ్ఞాపించి విడుదల చేశారు. వాళ్ళు ఏం చేశారంట 41లో? ఆ నామము కొరకు అవమానము పొందుటకు పాత్రులమని ఎంచారు. అందుకనే యేసు నామాన్ని హైలైట్ చేశారు వాళ్ళు. ఎందుకు యేసు నామాన్ని హైలైట్ చెప్పారు అపోస్తులు? ఏ యేసునైతే మీరు వద్దన్నారో ఆ యేసు లేకపోతే మీకు ఇప్పుడు లేదు ఇశ్రాయేలురా, పాప క్షమాపణ లేదు. అందుకు కొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాట, ఆజ్ఞాపించిన మాట, శిష్యులందరితో చెప్పిన మాట, తండ్రి యొక్కయు కుమారుడు యొక్కయు పరిశుద్ధాత్మ నామములోనికి బాప్తీసం ఇచ్చారు. పేతురు, పౌలు యేసు నామములో బాప్తీసం ఇవ్వటానికి గల కారణం ఏంటంటే, ఇశ్రాయేలీలు పరిశుద్ధాత్మ దేవుని నమ్మారు, తండ్రి అయిన దేవుని నమ్మారు, కానీ యేసుక్రీస్తు దేవుడని నమ్మని సందర్భములో ఆ రోజు పేతురు, యోహాను ఈ యేసు నామములోనేముందన్నాడు? రక్షణ. ఆకాశము క్రింద ఇయ్యబడిన ఏ నామములో రక్షణ లేదు. ఒక ప్రశ్న ఇప్పుడు ఒక ప్రశ్న. ఏంటి ప్రశ్న అంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు పాపం చేశాడా? యేసుక్రీస్తు ప్రభుల వారు పాపం చేశాడా? చెయ్యలేదు. ఎవరిని అడిగినా కూడా చెయ్యలేదు అని చెప్తున్నాం. మరి ఆయన ఎందుకు బాప్తీసం తీసుకున్నాడు? మరి యేసుక్రీస్తు వారు పాపం చేయలేదు, మనం ఎందుకు బాప్తీసం ఎందుకు తీసుకోవాలని చెప్పాం? పాప క్షమాపణ పొందటానికి బాప్తీసం తీసుకోవాలి. ఆయనలో ఏ పాపము లేదు కదా, ఆయన పరిశుద్ధుడు కదా, ఆయన పవిత్రుడు కదా, ఆయన నిష్కలంకుడు కదా, ఆయన నిర్దోషి కదా, ఈ లోకానికి సవాలు విసిరాడు కదా. ఆయన నాలో పాపముందని మీలో ఎవరైనా నిరూపించగలరంటే ఎవరైనా వచ్చి నిరూపించగలిగారా? ఈ రోజు వరకు మీడియాలో కూడా ఆయన మీద బురద జల్లుళ్ళు ఉంటారు, కానీ వాడు యేసు ప్రభువు మీద బురద జల్లిండంటే వాడు యూట్యూబ్ అంత షేక్ అయిపోతుంది అన్నట్టు. ఇంకా ప్రపంచంలో ఎవరి పేరు చెప్పినా అంత ప్రభావం జరగదు. యేసుక్రీస్తు ప్రభుల వారి పేరు చెప్తే ప్రపంచమంతా షేక్ అయిపోతుంది. అది ప్రభువులో ఉన్నటువంటి గొప్పతనం. బాప్తిసం ఇచ్చే యోహాను యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వస్తుంటే బాప్తిసం ఇచ్చే యోహాను ఏమన్నాడు తెలుసా? అయ్యా, నేను నీ చేత బాప్తిసం తీసుకోవలసినటువంటి వాడను, నువ్వేంటి నా దగ్గరకు వచ్చి బాప్తిసం తీసుకుంటున్నావు అన్నాడా? నేను నీ చేత బాప్తిసం పొందవలసినటువంటి వాడను, కానీ నువ్వు వచ్చి నా ద్వారా బాప్తీసం తీసుకుంటున్నావు అన్నప్పుడు యేసుక్రీస్తు వారు ఏమన్నారో ఒక్కసారి మనం చూద్దాం. ఒకసారి మత్తయి సువార్త 3వ అధ్యాయము 13 నుండి 15 వచనాల వరకు. మత్తయి సువార్త 3వ అధ్యాయము. యోహాను చేత బాప్తీసము పొందుటకు యేసు గలిలయ నుండి యోర్దాను దగ్గరనున్న అతని యొద్దకు వచ్చెను. అందుకు యోహాను, నేను నీ చేత బాప్తీసము పొందవలసిన వాడై ఉండగా నీవు నా యొద్దకు వచ్చుచున్నావా అని ఆయనను నివారింపజూచెను. గాని యేసు, ఇప్పటికి కానిమ్ము, నీతి యావత్తు ఈ విధంగా నెరవేర్చులాగున మనకు తగి ఉన్నదని అతనికి ఉత్తరమిచ్చాను గనక అతడు అలాగు కానిచ్చెను. నీతి యావత్తు ఈ విధంగా జరగాలి. ఒకవేళ యేసు ప్రభువే బాప్తీసం తీసుకోలేదు అనుకోండి, ఇప్పుడు చెప్పండి మీరు. సిరన్న ఇప్పుడు చెప్పు. యేసు ప్రభువే బాప్తీసం తీసుకోలేదు అనుకోండి, మనం ఏమనేవాళ్ళం? యేసు ప్రభువే తీసుకోలేదు, మనం తీసుకోవాల్సిన అవసరం ఉందా అనేవాళ్ళం. అవునా కాదా? కాబట్టి ఆయన బాప్తీసం తీసుకున్నాడు.
ఆయన తీసుకోకపోతే తీసుకోమని ఒకవేళ ఆయన చెప్పినా ప్రభు తీసుకోలేదుగా, చెప్పిండు కానీ ఆయన తీసుకోలేదు కాబట్టి మనము తీసుకోని అవసరం లేదు అనేటువంటి బ్యాచ్ కూడా ఉంటారు. ఇప్పటికే రకరకాలైన ఆలోచనలు కలిగిన క్రైస్తవ్యాన్ని మనం చూస్తున్నాం. ఒకవేళ ప్రభువే తీసుకోకపోతే ఎంత ప్రమాదం జరిగేది. అందుకనే యోహానుతో అంటున్నాడు, నీతి యావత్తు ఈ విధంగా జరుగులాగున నివారిస్తూ ఉంటే నీతి యావత్తు ఈ విధంగా జరగాలని ఇప్పటికీ కానిమ్మని బాప్తీసం తీసుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఇప్పుడు మనం చదివినటువంటి లేఖన భాగములోనికి నామములోనికి అన్నాం కదా. ఏంటి, ఎలా బాప్తిసం ఇయ్యమన్నారు? నామములోనికి బాప్తిసము. యేసు ప్లస్ క్రీస్తు, అదొక నామం. యేసు ప్లస్ క్రీస్తు, ఆ పదాలు మనం ఏమనుకుంటామంటే అదొక నామం, అదొక పేరు అని మనం అనుకుంటాం. నామము అంటే అసలు నామములోనికి బాప్తిసం తీసుకోమన్నాడు కదా. ఆడొక మంచి మాట ఉంది, మనం చదవాలి, ఖచ్చితంగా ఆ మాట చదవాలి. 28:19 చదవండి. 28:19 చాలు, ఇంకా ఆపండి. ఏమన్నాడు? కాబట్టి. కాబట్టి అని ఎప్పుడు అంటాం చెప్పు మనం? కాబట్టి అని ఎప్పుడు అంటాం మనం? దీనికి ముందు ఏదో జరిగింది కాబట్టి. దీనికి ముందు ఏం జరిగింది? యేసుక్రీస్తు వారు సిలువలో మరణించాడు, సమాధి చేయబడ్డాడు, 3వ దినాన ఆయన తిరిగి లేచాడు. తిరిగి లేచిన తర్వాత ఈ మాట శిష్యులకు తెలియజేశాడు. 18వ వచనంలో ఏమన్నాడంటే, మీకు 18వ వచనం చదివితే 19 తెలుస్తుంది మీకు. అయితే యేసు శిష్యుల యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను ఏ అధికారం ఇవ్వబడింది అంటున్నాడు? సర్వాధికారం ఇవ్వబడింది. కాబట్టి ఆకాశమందును భూమి మీదను ఏ అధికారం ఇవ్వబడింది అంటే యేసుక్రీస్తు ప్రభుల వారికి సర్వాధికారం ఇవ్వబడింది. కాబట్టి ముందేదో జరిగింది. ఆయన మరణించి తిరిగి లేచినటువంటి తర్వాత సర్వాధికారం పొందుకున్నాడు. ఆయన సర్వాధికారాన్ని ఆయన పొందుకొని ఇప్పుడు చెప్తున్నాడు, కాబట్టి ఈ అధికారాన్ని నేను ఎవరికి ఇస్తున్నానో తెలుసా? ఇప్పటి వరకు బాప్తిసం ఇచ్చి యోహాను మాత్రమే బాప్తిసం ఇచ్చేటువంటి వాడు. ఇప్పుడు ఈ అధికారాన్ని ఎవరికి ఇస్తున్నానో తెలుసా? ఈ అధికారాన్ని మీకు ఇస్తున్నాను. ఇప్పుడు నేను ఈ సువార్తను ప్రకటించే బాధ్యత మీకు ఇస్తున్నాను. ఈ డ్యూటీ, ఈ రెస్పాన్సిబిలిటీ మీకు ఇస్తున్నాను నేను. కాబట్టి ఈ బాధ్యత మీకు ఇస్తున్నాను. మీరు సర్వలోకానికి వెళ్ళాలి, సర్వ సృష్టికి మీరు సువార్తను ప్రకటించాలి, అనేకులను నాకు శిష్యులుగా తయారు చేయాలి, శిష్యులుగా తయారు చేసి వారికి బాప్తిసం ఇవ్వాలి. ఆ బాప్తిసం మీరు ఇవ్వాలన్నటువంటి ఈ అధికారాన్ని నేను మీకు ఇస్తూ ఉన్నాను. ఈ అధికారాన్ని నేను మీకు ఇస్తున్నాను. ఇప్పటి వరకు నూతన నిబంధనలో బాప్తిసం ఇచ్చినటువంటి వారు ఎవరు? బాప్తిసం ఇచ్చినటువంటి వారు ఎవరు? బాప్తిసం ఇచ్చు యోహాను బాప్తిసం ఇచ్చాడు. ఇప్పుడు ఈ బాధ్యత ఎవరికి ఇస్తున్నాడు? యేసుక్రీస్తు ప్రభుల వారు శిష్యులకి అప్పగిస్తున్నాడు. అధికారం వారికి ఇస్తున్నాడు, సువార్త పని వారికి ఇస్తున్నాడు, ఆ బాధ్యతలు వారికి ఇస్తున్నాడు. ఇప్పుడు మీరు అనేక మందికి ఈ సువార్తను మీరు ప్రకటించి శిష్యులుగా చేయండి. శిష్యులుగా చేసి వారికి ఏమి ఇవ్వాలి? మీరు బాప్తిసం ఇవ్వండి. ఇప్పుడు ఈ బాప్తిసం ఇచ్చే అధికారం ఎవరికి వచ్చింది చెప్పండి? ఈ అధికారం ఎవరికి వచ్చింది? ఇప్పుడు ఈ బాధ్యత ఎవరికి ఇచ్చాడు? యేసుక్రీస్తు ప్రభుల వారు
శిష్యులకు ఇచ్చాడు. ఈ బాధ్యతను, ఈ అధికారాన్ని వాళ్ళకి ఇచ్చాడు. ప్రియమైన దేవుని వారలారా, నామము అంటే అర్థం ఏంటంటే, రాసుకోండి. నామము అంటే అర్థం ఏంటంటే దేవుని అధికారము. నామము అంటే అర్థం ఏంటంటే ఆయన పేరు, ఆయన గుణాలు, రాసుకున్నారా? ఆయన గుణాలు. నామము అంటే ఆయన గుణాలు. ఆయన స్వభావము. నామము లోనికి అన్నాడు కదా, ఆయన గుణాలు, ఆయన స్వభావము. తండ్రి ఆశ ఏంటంటే ఆయన గుణాలు, ఆయన స్వభావాలు మనలోనికి రావాలి. ఎప్పుడు రావాలి? యేసుక్రీస్తులో బాప్తిసం, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో మనం బాప్తిసం పొందుతాం కదా. బాప్తిసం పొందితే ఆయన స్వభావము, ఆయన గుణాలు, ఆయనలో ఉన్న లక్షణాలు మనలోనికి రావాలి. అసలు యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి ఎలా వచ్చాడు? ఏ నామములో వచ్చాడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి? చాలా ప్రాముఖ్యమైన విషయాలు చెప్తున్నాను మీకు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి ఏ నామములో వచ్చాడు? యోహాను సువార్త 5వ అధ్యాయము 43వ వచనాన్ని మనం చదువుదాం. యోహాను సువార్త 5వ అధ్యాయము 43వ వచనం. ప్రతి ఒక్కరు కూడా రాసుకోవాలి, ప్రతి రెఫరెన్స్ కూడా. 5వ అధ్యాయము 43వ వచనము. నేను నా తండ్రి నామమున వచ్చి ఉన్నాను. చాలు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఏ నామంలో వచ్చాడని చెప్తున్నాడు? నేను నా తండ్రి నామమున వచ్చి ఉన్నాను. ఈ హక్కు, అధికారం ఎవరికి ఇచ్చాడో తెలుసా? తండ్రి తన కుమారుడికి ఇచ్చాడు. తండ్రి అయిన దేవుడు ఆయన హక్కును, ఆయన అధికారాన్ని ఎవరికి ఇచ్చాడంటే ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారికి ఇచ్చాడు. ఈ అధికారము ఆయనకిచ్చాడు. ఆయన స్వభావం కుమారుడికి ఇచ్చాడు. ఆయన లక్షణాలు కుమారుడికి ఇచ్చాడు. ఆయన గుణాలు కుమారుడికి ఇచ్చి పంపించాడు. నేను నా తండ్రి నామమున వచ్చి ఉన్నాను. నామము అంటే చెప్పాను కదా, నామము అంటే ఆయన స్వభావము, ఆయన స్వరూపము, ఆయన గుణాలు, ఆయన లక్షణాలు. తండ్రి భూమి మీదకి ఎలా వచ్చాడంటే, కుమారుడి భూమి మీదకి ఎలా వచ్చాడంటే తండ్రి నామమున వచ్చి ఉన్నాను. ఆ హక్కు యేసుక్రీస్తుకి ఇచ్చాడు. హక్కు ఎవరికి ఇచ్చాడు? తండ్రి యేసుక్రీస్తుకి ఇచ్చాడు ఆ హక్కు. మరొక మాటను చూద్దాం. ఇదే యోహాను సువార్త 10వ అధ్యాయము. ఇదే యోహాను సువార్త 10వ అధ్యాయము 25వ వచనం. యోహాను సువార్త 10వ అధ్యాయము 25. అందుకు యేసు, మీతో చెప్పి తిని గాని మీరు నమ్మరు. నేను నా తండ్రి నామమందు చేయుచున్న క్రియలు
నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి. నేను నా తండ్రి నామమున చేయుచున్న క్రియలు నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి. ఎవరి నామములో చేస్తున్నాడంటే ఈ క్రియలు? ఎవరి నామములో చేస్తున్నాడంటే ఈ అద్భుతాలు? ఎవరి నామములో జరిగిస్తున్నాడంట ఆశ్చర్యక్రియలు? నేను నా తండ్రి నామములు ఇవి చేస్తున్నాను. తండ్రి పేరు చెప్పాడా? తండ్రి పేరు చెప్పాడా యేసుక్రీస్తు వారు? నూతన నిబంధనలో తండ్రి పేరు చెప్పాడా? తండ్రి పేరు చెప్పలేదు యేసుక్రీస్తు వారు. తండ్రి నామముని జయించున్నాను. మత్తయి, మార్కు, లూకా, యోహాను ప్రతి సువార్తలో మీరు చూడండి, యేసుక్రీస్తు వారు ఏ అద్భుతము చేసినా తండ్రి నామములోనే జరిగించాడు ఆయన. ఆనాడొచ్చి కొంతమంది అడిగాడు, ఏ నామంలో నువ్వు ఈ కార్యాలు చేస్తున్నావు, ఏ అధికారాన్ని బట్టి నువ్వు ఈ కార్యాలను చేస్తున్నావు అంటే, తండ్రి నాకు ఈ అధికారాన్ని ఇచ్చాడు. మీరు ఒక తెలియని ప్రదేశానికి వెళ్తున్నాడు. ఉదాహరణకు ఒక మాట చెప్తాను. మీరు ఒక తెలియని ప్రదేశానికి వెళ్తున్నారు. తెలియని ప్రదేశానికి వెళ్ళేటప్పుడు పక్కనున్న వాళ్ళు, నీ స్నేహితుడు ఏం చెప్తాడంటే, పక్కనున్న వాళ్ళు, నువ్వు ఆ ప్రదేశానికి వెళ్తున్నావు కదా, ఆ ప్రదేశానికి వెళ్తున్నప్పుడు నువ్వేం చేయాలంటే నా పేరు ఉపయోగించుకో. ఏమంటాడు? నా పేరు ఉపయోగించుకో. మీకేం కావాలో క్రెడిట్, డెబిట్ అన్నీ కూడా వాళ్ళు నిన్ను యాక్సెప్ట్ చేస్తారు, స్వీకరిస్తారు, నీకు తెలియజేస్తారు. నీకేం కావాలో వాటిని వాళ్ళు సిద్ధపరుస్తారు. తండ్రి ఆ విధంగానే కుమారుని ఏం చేశాడంటే హక్కు ఇచ్చి, అధికారం ఇచ్చి, ఆయన నామాన్ని ఇచ్చి ఎక్కడికి పంపించాడు? ఈ భూమి మీదకి పంపించాడు. ఈ భూమి మీదకి వచ్చినటువంటి ఆయన ఈ అధికారాన్ని బట్టి చేస్తున్నానంటే, తండ్రి నాకు అనుగ్రహించిన అధికారాన్ని బట్టి నేను ఇవి చేస్తున్నాను. ఏ అధికారాన్ని బట్టి నువ్వు బాప్తీసం ఇస్తున్నావు అని క్వశ్చన్ చేశారు. ఓ ప్రశ్న వేశాడు యేసుక్రీస్తు ప్రభు. బాప్తీసం పై నుండి వచ్చిందా, కింది నుండి వచ్చిందా అంటే, పై నుండి వచ్చిందంటే తండ్రి బాప్తీసం ఇయ్యలేదంటాడు. కింది నుంచి వస్తే యోహానికి శిష్యులు ఎక్కువ మంది ఉన్నారు గనక యోహాను శిష్యులు కొడతారన్నటువంటి ఉద్దేశంతో ఆలోచన చేసుకుని మాకేంటో తెలియదు అంటారు. నేను కూడా మీకు చెప్పను పోండి అంటాడు ఆయన. నామములోనికి నేను నా తండ్రి నామమున ఇవి చేయించున్నాను, యెహోవా నామములో ఇవి జరిగిస్తున్నాను అని ఎప్పుడైనా తండ్రిని గురించి చెప్పాడా? నూతన నిబంధనలో ఎక్కడ కూడా తండ్రిని గురించి చెప్పలేదు. నేను ఎవరి నామములో వచ్చానంటే తండ్రి నామములో వచ్చాను. నేను ఎవరి నామములో వచ్చాడు? తండ్రి నామములో వచ్చాను. మరొక మాటను చూద్దాం. ఇదే యోహాను సువార్త 17వ అధ్యాయము యోహాను సువార్త 17వ అధ్యాయం 11వ వచనం. యోహాను సువార్త 17:11. నేను ఇకను లోకములో ఉండను గాని మీరు లోకములో ఉన్నారు, నేను మీ యొద్దకు వచ్చుచున్నాను. పరిశుద్ధుడైన తండ్రి, మనము ఏకమై ఉండులాగున వారును ఏకమై ఉండునట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడుదును. నీ నామమందు వారిని కాపాడుదును. నీ నామమందు వారిని కాపాడు. నేను వారి యొద్ద ఉండగా నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామమందు కాపాడితిని. ఇప్పుడు ఎవరి నామం ఇచ్చాడు కుమారుడికి? తండ్రి ఎవరి నామం ఇచ్చాడు కుమారుడికి? తండ్రి నామాన్ని ఇచ్చి పంపించాడు. ఏ నామం ఇచ్చి పంపించాడు? తండ్రి హక్కునిచ్చి పంపించాడు. తండ్రి అధికారాన్ని ఇచ్చి పంపించాడు. తండ్రి హక్కునిచ్చి అధికారాన్ని ఇచ్చి పంపిస్తే దాని ద్వారా యేసుక్రీస్తు ప్రభువు వారు ఏం చేశాడు తెలుసా? ఈ కార్యాలన్నీ జరిగించాడు.
చాలామంది అధికారాన్ని దుర్వినియోగం చేస్తారు. చాలామంది అధికారాన్ని ఏం చేస్తారు? దుర్వినియోగం చేస్తారు. యేసు క్రీస్తు ప్రభుల వారు తండ్రి అధికారం ఇస్తే ఎక్కడ కూడా తండ్రి ఇచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేయలేదు ఆయన. కలెక్టర్ గారు ఉన్నారు, కలెక్టర్ అధికారాన్ని దుర్వినియోగం చేసిన వాళ్ళు లేరా భూమి మీద? ఒక సీఎం గారు ఉన్నారు, సీఎం అధికారాన్ని దుర్వినియోగం చేసిన వాళ్ళు లేరా భూమి మీద? వారికి ఉన్న అధికారాన్ని దుర్వినియోగం చేసేటటువంటి వారు ఉంటారు. ఒక మంత్రి అంటాడు, ఈ మధ్యకాలంలో ఒక మంత్రి అంటాడు, నా పేరు చెప్పి ఎవరైనా డబ్బులు వసూలు చేస్తే వారికి ఇవ్వదు. అధికార దుర్వినియోగాన్ని పాల్పడ్డారంటారు. యేసు క్రీస్తు ప్రభుల వారు తండ్రి అయిన దేవుడు అధికారం ఇస్తే, హక్కిస్తే ఎక్కడ కూడా ఆయన ఏం చేయలేదు? దుర్వినియోగం చేయలేదు. ప్రియమైన దేవుని వారు, తండ్రి నామాన్ని మహిమపరిచాడు యేసుక్రీస్తు ప్రభుల వారు. ఎక్కడ కూడా దుర్వినియోగం చేయలేదు. ఎక్కడ కూడా దుర్వినియోగం చేయలేదు ఆయన. తండ్రి గొప్పతనం తెలియాలంటే ఒకరోజు ఒక కుమారుడు వచ్చి అన్నాడట, కుమారుడు తండ్రి దగ్గరికి వచ్చి, నానా నీ మాట నిలబెడతా అన్నాడంట. కుమారుడు ఒక బోర్డు తీసుకొచ్చి బోర్డు మీద పేరు రాసి, నానా నీ మాట నిలబెట్టాను అంటే మాట నిలబెట్టినట్ట? మాట నిలబెట్టినట్ట? నాన్నలో ఏ లక్షణాలు ఉన్నాయో, నాన్నలో ఏ మంచి గుణాలు ఉన్నాయో, నాన్నకు తగ్గ తనయుడు, నాన్నకు తగ్గ కుమారుడు, నాన్నకు తగ్గటువంటి వాళ్ళ నాన్న చాలా మంచోడండి, చాలా ప్రేమ గలవాడండి, వాళ్ళ నాన్నకు మంచి మంచి సుగుణాలు ఉన్నాయండి, మంచి లక్షణాలు ఉన్నాయండి, ఆ లక్షణాలే కుమారుడు కూడా వచ్చాయని నేను చెప్పటమే నాన్న మాట నిలబెట్టడం. అర్థమైందా నేను చెప్పింది? నాన్న మాట నిలబెట్టడం అంటే నాన్నకి ఏ మంచి లక్షణాలు ఉన్నాయో, మా నాన్న చాలా మంచోడండి అంటాము. ఆ నాన్నలో ఉన్న లక్షణాలు కుమారులో ఉంటేనే ఎవరి మాట నిలబెట్టినట్టు? నాన్న నీ మాట నిలబెడతా. నాన్నకి ఎన్ని మంచి లక్షణాలు ఉన్నాయో ఆ మంచి లక్షణాలన్నీ ఇప్పుడు ఎవరిలో ఉన్నాయి? కుమారులలో ఉన్నాయి. ఎవరిచ్చి పంపించారు కుమారుణ్ణి? తండ్రి ఈ బాధ్యత, ఈ రెస్పాన్సిబిలిటీ, ఈ లక్షణాలు, ఈ స్వభావము అన్నీ ఇచ్చి పంపించాడు కుమారుడికి. ఇప్పుడు కుమారుడు తండ్రి మాట దుర్వినియోగం చేశాడా, నిలబెట్టుతూ ఉన్నాడా? నిలబెట్టుతూ ఉన్నాడు. నామము అంటే దాని గురించి చెప్తున్నాను. ఏ నామములు వచ్చాడంటే యేసుక్రీస్తు ప్రభుల వారు, నేను నా తండ్రి నామమున వచ్చి ఉన్నాను అన్నమాట. ఇదే 17వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుదాం. 17వ అధ్యాయము 6వ వచనం. లోకము నుండి మీరు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామమును నేను ప్రత్యక్షపరిచితిని. యోహాను సువార్త 17వ అధ్యాయము 6వ వచనంలో ఏమంటున్నాడంటే, లోకములో నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామమును ప్రత్యక్షపరిచితిని. ఏం చేశాడంట? దేవుని నామాన్ని, తండ్రి నామాన్ని ఏం చేశాడంట? ప్రత్యక్షపరిచాడు. ఎప్పుడు ప్రత్యక్షపరిచాడు? మరి ఎప్పుడు ప్రత్యక్షపరిచాడు? తండ్రి నామాన్ని ప్రత్యక్షపరిచాడు. ఎక్కడన్నా ఎక్కడైనా ప్రత్యక్షపరిచాడు ఆయన? అనేక సందర్భాలలో తండ్రిని ప్రత్యక్షపరిచాడు. ఇవన్నీ ఎవరి నామంలో చేశాడు? ఈ కార్యాలన్నీ ఎవరి నామంలో చేశాడు? తండ్రి నామంలో చేశాడు కనుక ఆయనను ప్రత్యక్షపరిచినట్లే. ఈ అద్భుతాలు ఎవరి నామంలో చేశాడంటే తండ్రి నామంలో చేశాడు కనుక ఆయనను ప్రత్యక్షపరిచినట్లే. ఆయనకున్న గుణాలు, సుగుణాలు, మంచి విషయాలు ఇవన్నీ కూడా కుమారుడు తండ్రి మాట నిలబెట్టాడు ఈ భూమి మీదకి వచ్చి.
తండ్రి యొక్కయు అన్నాడు. ఏమన్నాడు? తండ్రి యొక్కయు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఎవరి నామములో వచ్చాడు ఈ భూమి మీదకి? తండ్రి నామములో వచ్చాడు. ఎవరి నామములో వచ్చాడు? తండ్రి నామములో వచ్చాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరి నామములో వచ్చాడు? పరిశుద్ధాత్మ దేవుడు ఎవరి నామంలో వచ్చాడు? తండ్రి నామంలో వచ్చాడా? ఎవరి నామంలో వచ్చాడో చూద్దాం. అవును కదా, వాక్యంలో చూస్తేనే యేసుక్రీస్తు ఎవరి నామములో వచ్చాడు? తండ్రి నామములో వచ్చాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరి నామములో వచ్చాడో చూడాలి మనం ఆ మాట కూడా. యోహాను సువార్త 17వ అధ్యాయము, క్షమించండి 14వ అధ్యాయము, యోహాను సువార్త 14వ అధ్యాయం 25, 26 వచనాలు. 25, 26. నేను మీ యొద్ద ఉండగానే ఈ మాటలు మీతో చెప్పి తిని, ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపువు పరిశుద్ధాత్మ సమస్తము మీకు బోధించును. సమస్తము మీకు ఏం చేయను? బోధించును. ఆదరణకర్త అనగా తండ్రి నా నామములో. ఇప్పుడు ఆదరణకర్త ఎవరి నామములో వచ్చాడు చెప్పండి మీరు? దేవా యేసయ్యా, ఎవరి నామ? స్పష్టంగా చెప్తున్నాడు. ఈ మాటలు చెప్పాయన ఎవరు? ఈ మాటలు చెప్పాయన ఎవరు? ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాటలు? యేసుక్రీస్తు ప్రభుల వారు మాట్లాడుతున్నారు. తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తుని భూమి మీదకి పంపిస్తే యేసుక్రీస్తు ప్రభుల వారు ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే, నా నామమున, ఏ నామమున? నా నామమున పంపబో పరిశుద్ధాత్మ సమస్తము మీకు బోధించునని మీతో చెప్పిన సంగతులన్నీ మీరు జ్ఞాపకము చేయును. నా నామములో పంపబోతున్నా నేను. ఇప్పుడు యేసు నామములు ఎవరు వస్తున్నారు? ఎవరు వస్తున్నారు? అసలు ఎందుకు పరిశుద్ధాత్మ నామములో ఇయ్యమన్నాడు బాప్తిసం? మనకి ఇప్పుడు అంతా డివైడ్ అయిపోతుంది, మీకు ఇప్పుడు బాగా అర్థమైపోతుంది. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరి నామములో వస్తున్నాడు? యేసు నామములో. ఎప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆదరణకర్త. ఈ అధికారాన్ని ఇప్పుడు ఎవరు తీసుకుంటున్నారు? ఇప్పటి వరకు అధికారం ఎవరికి ఇచ్చాడు? తండ్రి అయిన దేవుడు ఎవరికి అధికారం ఇచ్చాడు? యేసుక్రీస్తు ప్రభుల వారికి అధికారం ఇచ్చాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఇప్పుడు అధికారాన్ని ఎవరికి ఇస్తున్నాడు? పరిశుద్ధాత్మ దేవునికి అధికారాన్ని ఇవ్వబోతున్నాడు. ఇప్పుడు 17వ అధ్యాయము, ఇదే యోహాను సువార్త 16వ అధ్యాయము 13, 14. యోహాను సువార్త 16, 13. అయితే ఆయన అనగా సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్ములను సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట ఏమి బోధించక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులు మీకు తెలియజేయను. ఆయన నా వాటిలోనికి తీసుకొని మీకు తెలియజేయను గనుక తండ్రి మహిమ. ఆయన నా వాటిలోనికి తీసుకొని బోధిస్తాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ఎవరి గురించి బోధించాడు చెప్పండి? తండ్రిని గురించి బోధించాడు. తండ్రి ఏవైతే ఇచ్చాడో యేసుక్రీస్తు వారు బోధించాడు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఇచ్చినవన్నీ ఎవరు బోధిస్తున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు బోధిస్తున్నాడు. ఆయన 14వ వచనంలో అంటాడు కదా, ఆయన నా వాటిలోని ఏంటి? నా వాటిలోని తీసుకొని మీకు బోధించును. యేసుక్రీస్తు ఏమన్నాడు? 18వ అధ్యాయంలో 18, 28, 18లో ఆకాశమందును భూమి మీదను నాకే అధికారం ఇవ్వబడింది, సర్వాధికారి. ఈ అధికారం ఎవరిచ్చారు చెప్పండి? ఇప్పుడు తండ్రి అయిన దేవుడు ఎవరికి ఇచ్చాడు? యేసుక్రీస్తు ప్రభువుకి ఇచ్చాడు. కుమారుడికి హక్కు ఇచ్చాడు, అధికారం ఇచ్చాడు, తండ్రి గుణాలు ఇచ్చాడు, తండ్రి సుగుణాలు ఇచ్చాడు. అవన్నీ ఇప్పుడు ఎవరికి ఇస్తున్నాడు? ఇవన్నీ
అంటే యేసుక్రీస్తు వారు తిరిగి పరిశుద్ధాత్మ దేవునికి హక్కుని అధికారాన్ని ఇస్తూ ఉన్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఏ నామములు ఇయ్యమన్నాడు బాప్తిసము? ఏ అధికారంలో బాప్తిసం ఇయ్యమన్నాడు? శిష్యులకు, యోహానుకు, పేతురుకి, ఆడున్నటువంటి వారందరికీ ఎలా శిష్యులను తయారు చేయమన్నాడు? సువార్తను ప్రకటించండి, సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. ఏ అధికారంలో వారికి బాప్తిసం ఇయ్యమని చెప్తున్నాడు? తండ్రి యొక్కయు కుమారుడి యొక్కయు పరిశుద్ధాత్మ నామములో మీరు బాప్తిసం పొందండి అన్నని, నామములోనికి బాప్తిసం ఇయ్యండి అన్న ఈ అధికారం ఎవరిచ్చారు ఇప్పుడు చెప్పండి? యేసు ప్రభువారు ఇచ్చాడు. ఈ ముగ్గురికి అధికారం ఉందా లేదా? ఇప్పుడు ముగ్గురు హక్కుదారులా కాదా? ఈ అధికారము తండ్రికి ఉంది, కుమారుడికి ఉంది, పరిశుద్ధాత్మ దేవునికి ఉంది. ఇంతకు బాప్తిసం పొందుకున్న తర్వాత మనం ఏం ధరించాము? నవీన స్వభావము, పరిశుద్ధాత్మ స్వభావము ధరించాం. మనం బాప్తిసం తీసుకున్నప్పుడు ఏం ధరించామో పౌలు భక్తుడు చెప్తున్నాడు. గలతీ పత్రిక 3:27 గలతీ పత్రిక 3:27 క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఇప్పుడు ఎవరిని ధరించామంట మనము? ఎప్పుడైతే బాప్తిసం పొందామో అప్పుడు ఎవరిని ధరించామంటున్నాడు పౌలు భక్తుడు? క్రీస్తును ధరించి ఉన్నాము. యేసు క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మనందరము ఇప్పుడు ఎవరిని ధరించామంటే క్రీస్తును ధరించున్నాం. క్రీస్తులో ఉన్న సుగుణాలు ఇప్పుడు ఎవరిలోనికి రావాలి? క్రీస్తులో ఉన్న స్వభావం ఇప్పుడు ఎవరిలోనికి రావాలి? ఆ స్వభావము, ఆయన గుణాలు, ఆయన మంచి నడవడిక, ఆయన మాదిరి ఇప్పుడు ఎవరిలో ఉండాలి? మనలోనికి ఉండాలి, మనలో ఉండాలి. ఆ లక్షణాలు మనలో ఉండాలి, ఆ స్వభావం మనలో ఉండాలి, ఆ లక్షణాలు మనలో ఉండాలి. క్రీస్తులో ఉండే లక్షణాలు, క్రీస్తులో ఉండే ఆ గుణాలు మనలోనికి రావాలి. క్రీస్తును ధరించినటువంటి మనందరము, క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ ఎవరిని ధరించున్నారంట? క్రీస్తును ధరించున్నారు. మరి ధరించామా మనం? వేషం వేసుకున్నామా మనం? వేషం వేసుకున్నామా? ధరించామా మనం? నువ్వు నేను అప్పుడప్పుడు జాతరలో పులి వేషం వేసుకున్న వాళ్ళు కనపడతారు. పులి మాదిరి కనపడాలంటే ఏం చేయాలా? 2 కాళ్ళతో నడిస్తే పులి అనుకుంటారా? 2 కాళ్ళతో నడిస్తే పులి అనుకోరు. 4 కాళ్ళతో నడిస్తే పులిలాగా, పులి వేషం ధరించుకొని పులిలాగా కనపడుతూ ఉంటారు. అప్పుడప్పుడు గాంధీ వేషం కూడా వేస్తారు, కనపడుతుంటారు కదా బస్ స్టాండ్లలో, రైల్వే స్టేషన్లలో. గాంధీ వేషం వేసుకున్నటువంటి వారు ఎలా ఉండాలని కోరుకుంటారు వాళ్ళు? నేను గాంధీలా కనపడాలి. ఎలా కనపడాలి? గాంధీలా కనపడాలని వేషం వేస్తారు. ఇప్పుడు యేసుక్రీస్తును ధరించిన మనము ఎవరిలా కనపడాలి చెప్పండి? ఎవరిలో కనపడాలి మనము? క్రీస్తులా కనపడాలి. మనం వేషం వేసామా? క్రీస్తు మనలో ఉన్నాడా? క్రీస్తు మనలో ఉంటే తండ్రి పేరు మనం నిలబెట్టాలి కదా, ఆయన స్వభావం మనకు రావాలి కదా, ఆయన గుణాలు మనకు రావాలి కదా, ఆయన లక్షణాలు మనకు రావాలి కదా. యేసుక్రీస్తులో బాప్తిసం పొందిన మనకు ఆ గుణాలు ఉన్నాయా? ఆ లక్షణాలు ఉన్నాయా? క్రీస్తు స్వభావం మనలో ఉందా? క్రీస్తు దైవత్వం మనలో ఉందా? క్రీస్తు లాంటి ప్రేమ మనలో ఉందా? క్రీస్తు లాంటి క్షమాపణ మనలో ఉందా? క్రీస్తు లాంటి దయ మనలో ఉందా? క్రీస్తు కలిగిన మనసును మనం కలిగి ఉన్నామా? క్రీస్తును ధరించామన్నాడు కదా పౌలు భక్తుడు. యేసు క్రీస్తులో బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించి ఉన్నాడు. ఆయన స్వరూపము, ఆయన స్వభావము, ఆయన గుణాలు, ఆయన మంచి లక్షణాలు, ఆయన మాదిరికరమైన జీవితం, ఆయన తండ్రిని ప్రత్యక్షపరిచిన జీవితం, తండ్రిని ఈ లోకానికి పరిచయం చేసినటువంటి జీవితం, తండ్రిని హెచ్చించినటువంటి జీవితం ఆయనలో ఉన్నాయి. ఆ లక్షణాలు మనలో ఉన్నాయా? బాప్తిసం తీసుకున్నటువంటి మనము, బాప్తిసాన్ని పొందినటువంటి మనము ఆ క్రీస్తు లక్షణాలను కలిగి, ఆ దైవత్వాన్ని కలిగి ఈ లోకంలో క్రీస్తు కొరకు బ్రతుకుతున్నామా? లేకపోతే బాప్తిసం తీసుకున్నాం కదా, ఎలా బ్రతుకుతే అయిపోయింది అని అన్నటువంటి ఆలోచన కలిగి మనం బ్రతుకుతున్నామా?
రోజు గలతీ సంఘం వాళ్ళు ఏం చేశారంటే, ఒకప్పుడు క్రీస్తు దైవత్వాన్ని పొందుకున్నారు. క్రీస్తు దైవత్వాన్ని పొందుకొని, క్రీస్తు దైవత్వాన్ని కలిగి, క్రీస్తు ప్రేమతత్వాన్ని కలిగి జీవించినటువంటి వారు సగం మధ్యలో ఏమైపోయారంటే, ఆ క్రీస్తు తత్వము, ఆ క్రీస్తు గుణాలు, ఆ క్రీస్తు లక్షణాలను, ఆ క్రీస్తు ప్రేమను మరిచిపోయినటువంటి జీవితాన్ని జీవించినటువంటి ఆ గలతీ సంఘానికి, ఆ పడిపోయినటువంటి వారికి మళ్ళా పౌలు భక్తుడు ఏం రాస్తున్నాడంటే, మీరు క్రీస్తును ధరించినటువంటి మీరు క్రీస్తు స్వారూప్యం మరలా మీలో ఏర్పడేంత వరకు నేను ప్రసవ వేదన పొందుతున్నానన్నాడు. చూడండి, గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం. గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం. నా పిల్లలారా, క్రీస్తు స్వరూప్యము మీ యందు ఏర్పడు వరకు మీ విషయమై నాకు మరలా ఏం కలుగుతుందంట? ప్రసవ వేదన. ఏ స్వరూపము రావాలని పౌలు భక్తుడు కోరుకుంటున్నాడు గలతీ సంఘములో? క్రీస్తు స్వారూప్యం. ఒకప్పుడు క్రీస్తు స్వారూప్యములో ఉన్నారు మీరు. క్రీస్తు లక్షణాలు మీలో గలపడ్డాయి. ఆ దైవికమైన ప్రేమ మీలో కనపడింది. క్రీస్తు లాంటి తత్వం మీలో కనపడింది. కానీ మీరు ఎందుకు ఆ క్రీస్తు తత్వాన్ని విడిచిపెట్టి దిగిపోయారు? మీరు ఆ క్రీస్తు స్వరూప్యం మళ్ళా మీలో ఏర్పడు వరకు నేనేం పొందుతున్నాను తెలుసా? ప్రసవ వేదన పొందుతున్నాను నేను. ఏ వేదన పొందుతున్నాడు? ప్రసవ వేదన. ఏ లక్షణం కావాలంట? స్వారూప్యం. ఏ స్వారూప్యం? క్రీస్తు స్వారూప్యం. నామము అంటే అర్థమేంటి? స్వరూపము, గుణాలు, లక్షణాలు. ఈ నామములోనికి ఇప్పుడు మనల్ని ఏం తీసుకోమన్నాడు? బాప్తీసము తీసుకోమన్నాడు. ప్రియమైనటువంటి దేవుని సంగం, ఇంతకు తండ్రికి ఉన్నటువంటి పేరేంటి మరి? నీ నామమును ప్రత్యక్షపరిచిన అన్నాడు కదా. తండ్రికి ఉన్నటువంటి పేరేంటి మరి? తండ్రికి ఉన్నటువంటి పేరేం పేరు? తండ్రికి ఉన్నటువంటి పేరేం పేరు? యేసుక్రీస్తు వారికి ఉన్నటువంటి పేరేంటి? పరిశుద్ధాత్మ దేవునికి ఉన్నటువంటి పేరేంటి? నీకొచ్చిన డౌటే ఒకరోజు నాకు వచ్చిన డౌట్, నీకు వచ్చిన డౌట్ ఎవరికి వచ్చిందో తెలుసా? మోషేకు వచ్చింది. ఎవరికి వచ్చింది? మోషేకు వచ్చింది. మోషేకు వచ్చి, అయ్యా నీ పేరేందో ఒకసారి చెప్తావా అన్నాడు. తండ్రి పేరు తెలియాలిగా మనకి. నామములు అంటే ఏంటి? పేర్లే కదా, వారి లక్షణాలు కదా. నీ పేరేంటో మాకు చెప్పయ్యా అన్నాడు. అంటే మోషేకి దేవుడు ఏం పేరు చెప్పాడో చూడండి. నిర్గమకాండము 3వ అధ్యాయము. తండ్రి పేరు గురించి ఆలోచన చేస్తున్నాం మనం. 3వ అధ్యాయము 13వ వచనం. 3:13. మోషే చిత్తగించుము, వారు నీ పేరేమి అని అడిగిన ఎడల వారితో నేనేమి చెప్పవలనని వారిని అడిగాను. అందుకు దేవుడు నేను ఉన్నవాడను. అక్కడే మనం తప్పు చదువుతున్నాం. నేను ఉన్నవాడను అను పేరు గలవాడను. నేను ఉన్నవాడను అను వాడనై ఉన్నాను అంటే అర్థం ఏంటంటే, ఉన్నవాడను అను పేరు గలవాడను నేను. మోషే, ఇశ్రాయేలు ఒకవేళ నా పేరు అడిగితే నా పేరు ఏమని చెప్తావు తెలుసా? నేను ఉన్నవాడు నన్ను పేరు గల్లవాడను. ఏంటంట? ఉన్నవాడు నన్ను పేరు గల్లవాడను. నా పేరు అడిగితే చెప్పు, నేను ఉన్నవాడను పేరు గల్లవాడనని చెప్పమంటున్నాడు మోషేతో దేవుడు.
ఆయనకున్న పేరు ఇంకో పేరు ఏంటో తెలుసా? నేను అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రత్యక్షమైతిని. అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రత్యక్షమైనప్పుడు ఆయన పేరేంటో తెలుసా? అబ్రహాముకు ప్రత్యక్షమైనప్పుడు దేవుడు పేరు చెప్పాడు కదా. ఏం పేరు చెప్పాడు అబ్రహాముతో? అబ్రహామా, నేను సర్వశక్తి కలిగిన దేవుడను. ఏమని పరిచయం చేశాడు ఆయన? నేను సర్వశక్తి కలిగిన దేవుడను. నిర్గమకాండం 6వ అధ్యాయం 2వ వచనం. నిర్గమకాండం 6వ అధ్యాయం 2వ వచనం. మరియు మోషేతో ఇట్లనెను, నేను యెహోవాను, నేను సర్వశక్తి కలిగిన దేవుడనను పేరును. నేను సర్వశక్తి కలిగిన దేవుడను పేరును. ఇక్కడ ఏమని పరిచయం చేసుకుంటున్నాడు? ఏ పేరు అంటే ఇక్కడ? అక్కడ ఏం పేరు? ఉన్నవాడు అనువాడు. ఇక్కడ ఏం పేరు? ఎలా ప్రత్యక్షపరచుకున్నాడంట? సర్వశక్తి కలిగిన దేవుడను. అక్కడ ఉన్నవాడనని ఎందుకు అన్నాడు? మరి అక్కడ ఉన్నవాడనని ఎందుకు అన్నాడు? 3వ అధ్యాయంలో ఇశ్రాయేల్ ప్రజలు 400 సంవత్సరాలు బానిసత్వంలో ఉన్నారు. 400 సంవత్సరాలు బానిసత్వంలో ఉండి మొరపెడుతున్నారు. ఫలితం లేదు. ఇశ్రాయేల్ అనుకుంటూ ఉన్నారు, దేవుడని ఆయన ఉంటే ఇన్ని సంవత్సరాల మన జీవితము. నిరాశ నిస్పృహలోకి నిరాశలోనికి వెళ్ళిపోయారు. దేవుడని ఆయన ఉంటే ఇవన్నీ జరిగేవా? దేవుడు లేడు. 430 సంవత్సరాలు ఈ ఐగుప్తులో బానిసత్వాన్ని అనుభవిస్తున్నాం కదా అని దేవుడు ఉంటే మనకి బానిసత్వము నుండి విడుదల కలిగేది కదా నేను ఇశ్రాయేల్ అనుకుంటే. అప్పుడు ఇశ్రాయేలులతో అంటున్నాడు అబ్రహాము, మోషే ఇశ్రాయేల్ ప్రజలతో వెళ్ళి చెప్పు, నేనెవరిని ఉన్నా. వాళ్ళు లేరనుకుంటున్నారేమో. ఇశ్రాయేలీలు 430 సంవత్సరాలు నేను వారితో లేననుకుంటున్నారేమో. నేను ఉన్నవాడను అని చెప్పి ఇశ్రాయేలీలతో. ఒక్కొక్క దగ్గర దేవుడు ఒక్కొక్క రకంగా ఆయన పేరును ప్రత్యక్షపరిచాడు. ఒక్కొక్క సందర్భములో ఒక్కొక్క దగ్గర దేవుడు ఆయన పేరును తెలియజేశాడు, ప్రత్యక్షపరిచాడు. ఫరో యెహోవా ఎవడు అని అంటే, యెహోవా దేవుడు, తండ్రి అయిన దేవుడు మోషేతో అంటున్నాడు, ఫరో ఎదుటికి వెళ్ళి చెప్పు, నేను సర్వశక్తి కలిగిన దేవుడనని నా పేరు అని చెప్పు. ఫరో దగ్గరికి వెళ్ళి ఐగుప్తు నుండి ఇశ్రాయేలును బయటకు తీసుకొచ్చాడు. ఐగుప్తు నుండి ఇశ్రాయేలును బయటకు తీసుకొచ్చిన తర్వాత అక్కడ ఏం చెప్తున్నాడు చూడండి ఇశ్రాయేలీలతో. ఆ మాటను చెప్పి మనం ముగించుకుందాం. ఇదే నిర్గమకాండం 15వ అధ్యాయము 3వ వచనం. 15:3 వచనం. యెహోవా యుద్ధశూరుడు. చాలు. యెహోవా అని ఆయనకు పేరు. యెహోవా యుద్ధశూరుడు, యెహోవా అని ఆయనకు పేరు. ఐగుప్తు నుండి ఇశ్రాయేలులను ఆ ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసి ఆ ఎర్ర సముద్రములో నుండి వారిని బయటకు తీసుకొచ్చినటువంటి తర్వాత ఆయన పేరేంటో చెప్తున్నాడు. ఇప్పుడు ఇశ్రాయేలారా, నా పేరేంటో తెలుసా? యుద్ధశూరుడు. యుద్ధం చేసిన వారు ఎవరు చెప్పండి ఇప్పుడు? యెహోవాయే యుద్ధశూరుడు. ఆయన పేరు మారిపోతుంది చూడండి. అందుకనే నామములోని కంటే ఆయన లక్షణాలు, ఆయన స్వభావము, ఆయన గుణాలు,
మనల్ని ఆయన గుణములోనికి, ఆయన స్వభావములోనికి మనకు బాప్తీసం ఇచ్చాడు. ఈ అధికారము యేసుక్రీస్తు వారు ఇచ్చాడు. ఈ యేసుక్రీస్తు వారి అధికారం ఎవరి ద్వారా పొందుకున్నాడంటే తండ్రి అయిన దేవుని ద్వారా పొందుకున్నాడు. ఈ తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభులకు కుమారుడికి ఆ అధికారాన్ని ఇస్తే ఈ అధికారాన్ని పరిశుద్ధాత్మ దేవుడు పొందుకున్నాడు. ఈ అధికారాన్ని ఎవరికి ఇచ్చాడంటే శిష్యులకు ఇచ్చాడు. శిష్యులకు ఇచ్చి చెప్తున్నాడు, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తని ప్రకటించండి. ఆయన పేరు తెలుసుకోవాలని ఉందా మీకు? 3 పేర్లు చూసాం ఆయన పేర్లు. నామములో మొదటి పేరు ఏం పేరు? ఉన్నవాడు. రెండోది సర్వశక్తి కలిగిన దేవుడు. మూడో పేరు యుద్ధశూరుడు. ఆయన పేరు మారిపోతుంది. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క పేరును మనం చూస్తున్నాం. ప్రియమైనటువంటి దేవుని సంగమా, బైబిల్ చదివేటప్పుడు ఆ సందర్భము ఏ ఉద్దేశముతో ఎలా ప్రత్యక్షమయ్యాడు, నీ నామమును ప్రత్యక్షపరిచితునన్నాడుగా. తండ్రి అయిన దేవుడు ఎలా ప్రత్యక్షమయ్యాడు, కుమారుడైన యేసుక్రీస్తు వారు ఎలా ప్రత్యక్షమయ్యాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఎలా యేసుక్రీస్తు వారు ప్రత్యక్షపరిచాడు ఈ భూమి మీద. ఈ అధికారాలన్నీ తండ్రి యేసుక్రీస్తుకి ఇస్తే యేసుక్రీస్తు ప్రభుల వారు పరిశుద్ధాత్మ దేవునికి ఇచ్చారు. యేసుక్రీస్తు వారి మనకేమిచ్చాడు? ఈ అధికారాన్ని ఇచ్చాడు. ఏమిచ్చాడు? అధికారాన్ని ఇచ్చాడు. నమ్మి బాప్తీసం పొందిన వాడు ఏమవుతాడు? ఇప్పుడు రక్షింపు. నమ్మని వానికి శిక్ష విధించబడును. తండ్రి యొక్కయు కుమారుడి యొక్కయు పరిశుద్ధాత్మ నామములోనికి ఏమన్నాడు? బాప్తీసము ఏమన్నాడు? 3 నామాలు ఒకటే వేరువేరా? వేరువేరా ఒకటే? ఒక్కటే. తండ్రి అర్థం కావాలంటే ఎవరు అర్థం కావాలి మనకి? కుమారుడు. కుమారుడు అర్థం కావాలంటే ఎవరు అర్థం కావాలా? పరిశుద్ధాత్మ దేవుడు. యేసుక్రీస్తులోని వాటినే కదా పరిశుద్ధాత్మ దేవుడు బోధించిన. ఆయనంతటా ఏవి కూడా బోధించలేదు. ఇప్పుడు క్రీస్తును ధరించిన, క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మనందరము ఎవరిని ధరించి ఉన్నాం? క్రీస్తును ధరించి ఉన్నాం మనం. క్రీస్తు స్వరూపం ఇప్పుడు ఎవరిలోనికి రావాలి? మనలోనికి రావాలి. ఈరోజు ఒక్క విషయమే మనం ధ్యానం చేశాం. ఏంటి? ఏ నామములో బాప్తిసము తీసుకోవాలి? తండ్రి నామములో, కుమారుడి నామములో, పరిశుద్ధాత్మ నామములోనికి మనం. తండ్రి పేరు చెప్పుకుందామా లేకపోతే ముందుకు వెళ్ళిపోదామా? మీకే చెప్తున్నా. తండ్రి పేరు మొత్తం తెలుసుకుందామా? తండ్రికి ఏం పేర్లు ఉన్నాయి అన్ని పేర్లు తెలుసుకుందామా అంటే వచ్చే వారం అది కంటిన్యూ చేస్తా. లేకపోతే రెండోసారి బాప్తీసం తీసుకోవచ్చా? బాప్తీసం పరలోకానికి మార్గమా? బాప్తీసం ఆజ్ఞన ఆచారమా? అడుగుతున్న మీరే సమాధానం చెప్పండి. ఆజ్ఞలే చెప్పుకుందామా? సరే, కంటిన్యూ చేయనా? ఓకే. అన్ని పేర్లు చెప్పమంటే తండ్రి అయిన దేవుడు ఎలా ప్రత్యక్షమయ్యాడో, యేసుక్రీస్తు ఎలా ప్రత్యక్షం చేశాడో ఆ విషయాలన్నీ రేపు వారం చెప్పుకొని వచ్చే అటువారం బాప్తిసం కార్యక్రమాన్ని ఫైనల్ చేద్దాం. ఎక్కడ ప్రారంభమైంది మంది? అగ్ని బాప్తిసము అనగానేమి కాడ ప్రారంభం. అగ్ని బాప్తిసం అంటే విన్నారు కదా. తర్వాత బాప్తిసం అనగానేమిలో ఇప్పుడు అనేకమైనటువంటి విషయాలు మనం ధ్యానం చేస్తున్నాం. అందరం తలలు వంచుదాం, ప్రార్థన చేద్దాం. ప్రేమైన దేవుని అందరం కూడా తలలు వంచుదాం, ప్రార్థన చేద్దాం. క్రీస్తు స్వారూప్యము మనకుందా అని ఒక్కసారి మనల్ని మనం ప్రశ్నించుకుందాం. క్రీస్తు స్వారూప్యం మీ యందు ఏర్పడు వరకు నేను ప్రసవ వేదన